ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, ముఖ్యంగా శని గ్రహం వల్ల ఇబ్బంది పడే వాళ్ళు అందరూ దాదాపుగా పడుతూనే ఉంటారు. అంటే వాళ్ళ జాతకంలో ఏదో ఒక శని పీరియడ్ అనేది నడుస్తూనే ఉంటుంది. అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని, ఏలినాటి శని అని. ఇంక ఈ శని నన్ను పట్టి వదలనేమో, నా జీవితాంతం ఇట్లా పట్టి పీడిస్తూనే ఉంటాడేమో అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా వాటి నుంచి బయటపడాలి అని అంటే మొత్తానికి తప్పించుకోకపోయినా కొంతలో కొంత తగ్గించుకునే అవకాశం ఉంది అని అంటూ ఉంటారు. మరి అలాంటి ఒక మంచి రోజే రాబోతోంది శని త్రయోదశి. ఆ రోజున మనం ఆయనకు సంబంధించి ఏం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. వాటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము అని అంటారు. మరి ఏం చేయాలి ఆ రోజున, దాని గురించి వివరించండి. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చెప్తా. అలాగే అమ్మా. శని ఒక్కరే బాధిస్తారనేది కాదు, అన్ని గ్రహాలు బాధిస్తాయి. ఓకే. ప్రతి గ్రహానికి అంటే ఒక చోట నీచమైన ప్రదేశం, ఇంకో చోట అంటే నీచ స్థానం, ఉచ్చ స్థానం అని ఉంటుంది. అది మంచి స్థానంలో ఉన్నప్పుడల్లా మన జాతకంలో, ఎవరి జాతకంలో వారికి. నాకు ఇక్కడ జ్యోతిష్యం రాదు, జనరల్ నాలెడ్జ్ మీదను కొంతవరకు తెలుసుకున్న దాని మీద చెప్తున్నా. తప్పనిసరిగా ఇప్పుడు గురుబలం లేకపోతే ఏ పనులకు వెళ్ళినా ఎక్కడా ఏమీ కావు. అవును. అసలు మన మొహంలో తేజస్సే కనిపించదు. గురువు అంటే బృహస్పతి, ఆయన సరిగా లేకపోతే మనకున్న విద్య కానీ ఏమున్నా కూడా అవి రాణించవు. అర్థమైందా? అన్ని కుజబలం లేకపోతే, కుజుడు సరిగ్గా మనకి కావాల్సిన చోట ఉండకపోతే వివాహాది కార్యక్రమాలు సరిగ్గా కావు. ఒకవేళ అయినా కూడా ఆ వివాహం సరిగ్గా నిలబడదు. అంటే ఉదాహరణకు రెండు చెప్తున్నా. చంద్రుడు బాగలేడు అనుకుందాం, ఎప్పుడు చూసినా మనసు అల్లకల్లోలంగా ఉంటుంది, పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు అసలు బాగుండట్లేదు అంటాను చూడండి, శారీరకంగా కాదు మానసికంగా. అది చంద్రుడి వల్ల. పాపం శని ఒక్కరినే అంటున్నాం, శని దేవుడు, మహాదేవుడు, అందరూ దేవుళ్ళే. ఈ నవగ్రహాలన్నీ మనకి అంటే ప్రతిదానికి అసలు ఒక చక్రం ఇలా తిరుగుతోందంటే పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. అవునా? కనుక అన్ని దశలు అన్ని గ్రహాలకి ఉంటాయి. కనుక శని ఒక్కరిని అనొద్దు. ఉన్న 12 గళ్ళలో ఎక్కడో చోట ఏవోడు చోట ఆయన ఉండాలి. 4 అంటే లగ్నం నుంచి 4వ గళ్ళలో ఉంటేనేమో అర్ధాష్టమం అన్నాం, అర్ధాష్టమం అంటే 4 కదా. 8వ గళ్ళలో ఉంటేనేమో అష్టమ శని అంటున్నాం. అవి రెండు కాకుండా అసలు ఏనాటి శని అనేది ఏంటంటే అప్పుడప్పుడు ఒకసారి 30 ఏళ్ళకు ఒకసారి అది తిరుగుతుంది చక్రం. 7.5 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే మన జన్మ గడిలో కాకుండా, లగ్నం గడిలో కాకుండా ఒక గడి ముందర అక్కడ 2.5 ఏళ్ళు ఉంటుంది. ఆ జన్మ లగ్నం గడిలో 2.5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత 2.5 ఏళ్ళు ఉంటుంది. మొత్తం కలిపి 7.5 ఏళ్ళు ఉంది. ఈ 7.5 ఏళ్ల పాటు ఇవన్నీ మనకు కొంచెం ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కానీ శని ఎలాంటి వాడంటే వచ్చేటప్పుడు మంచి చేస్తే వెళ్ళేటప్పుడు కొంచెం ఏదో ముట్టికాయ ముట్టి వెళ్తాడు. 1, 2, 10 మన యోగ్యతను బట్టి, మన అర్హతను బట్టి. అంటే ముట్టికాయలు కూడా అర్హతను బట్టే చెప్తున్నాను, మనం చేసుకుని మన వెనకాల ఉన్న సంచితాలను బట్టి. అలా కాదు, వచ్చేటప్పుడే కాస్త తంతు వచ్చాడు అనుకో, వెళ్ళేటప్పుడు కాస్త మంచి చేసి వెళ్తాడు. ముందు మనకు పాజిటివ్ ఉంటే తర్వాత నెగిటివ్ ఉంటుంది, ముందు నెగిటివ్ ఉంటే పాజిటివ్ గా ఉంటుంది. తర్వాత మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లా ఎంటర్ అయింది అని చూసుకుంటే, వెళ్ళేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు బాగుంటే వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎంటర్ అయినప్పుడే దెబ్బలు తగులుతూ వస్తే వెళ్ళేటప్పుడు బాగా వెళ్తాడు. ఏదో ఒక మంచి చేసి వెళ్తాడు అంటూ ఉంటారు. ఇది అర్థమేమో. అసలు శని టైంలో చక్కగా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి, చక్కగా పెళ్లిళ్ళు అవుతాయి, బోల్డ్ గృహయోగాలు వస్తాయి, ఎన్నో ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. కనుక శనిని చూసి అలా అమ్మో ఈయన అని అనుకోవాల్సిన అవసరం లేదు. పైగా శని వస్తే ప్రతి మనిషికి చాలా పుణ్యం వస్తుంది. శని వస్తే పుణ్యం రావటం ఏంటి అంటే, మరి బెంగపడ్డారు కదా, శని వస్తే ఏం చేస్తాడు అని గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఉంటారు కదా, పూజలు వ్రతాలు చేయిస్తూ ఉంటారు కదా, మరి పుణ్యం సంపాదించుకోవట్లా? మామూలుగా ఏమీ లేకుండా ఉత్తగా పూజ చేయమంటే చేస్తారా? ఏమీ లేకుండా శని ఆలయానికి వెళ్ళి అక్కడ ఆయనకి ఏదో నూనె వేసి అభిషేకం చేయమనో ఇంకోటి ఏదో చేయమనో చేస్తారా? శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టమనో, హనుమాన్ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయమనో అంటే చేస్తారా? విడిగా అయితే పట్టించుకోం కదా. శని వచ్చారనేసరికి అందరికి కొంచెం కాషన్, చలికాలం వస్తే స్వెటర్ వేసుకున్నట్టుగా. వెంటనే ఈ శని రాగానే ఏం చేస్తున్నాం, గుళ్ళకి గోపురాలకి తిరుగుతున్నాం, ప్రదక్షిణలు చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, మొక్కులు మొక్కుంటున్నాం, గుంజులు తీస్తున్నాం. అవునా? కనుక పుణ్యం పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. అది
కనుక శని ఎప్పుడు అది నెగటివ్ ఫ్యాక్టర్ లాగా అసలు చూడొద్దు. ఓకే ఓకే. అది కూడా తప్పదు, తప్పనిసరిగా మన జీవిత చక్రంలో ఉండవలసిన దశలు. మరి మిగిలిన వచ్చినా కూడా ఇలాంటి అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని చెప్పాను కదా. అవును. ఇప్పటికీ వివాహానికి కుజదోషం చూస్తూనే ఉంటారు. అది ఉంటే మటుకు పెళ్ళిళ్ళు సరిగా కావు, అయినా కూడా పెళ్ళిళ్ళు సరిగా నిలవు. ఓకే. నిలిచినా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అంటే మనసులు సరిపోవు. ఒక ఇంట్లో ఉండొచ్చు, అవును. మనసులు సరిపోవు. ఇలాంటివన్నీ కనుక దోషం అనేది దేనికైనా రావచ్చు, శనికి రావచ్చు. ఇంకా శని వస్తున్నారు, శని త్రయోదశి నాడు ఏం చేయాలి అని. త్రయోదశి అంటే శనికి ఇష్టం, శివుడికి కూడా త్రయోదశి ఇష్టం. ఓకే. శనీశ్వరుడు అన్నాం కదా ఒక్కొక్కసారి. యాక్చువల్లీ ఆయన పేరేంటి? శనైశ్చరుడు. శనైశ్చరుడు, శనైశ్చరహ అంటే శని అంటే నెమ్మదిగా, చరహ నడిచేవాడు. ఎందుకంటే కాలుకు ఒకసారి దెబ్బ తగిలింది, 2 సార్లు తగిలిందిలే. ఒకసారి ఏమో ఒక ఋషి వల్ల తగిలింది, ఒకసారి ఏమో రావణుడి వల్ల తగిలింది. ఈ 2 దెబ్బలు తగలటం వల్ల ఏమైంది? గబగబా పాదాలు వేసి నడవలేడు. ఓకే. కాలు దెబ్బలు తగిలితే కొంచెం కుట్టుతాం కదా, అవును. కొద్దిగా నెమ్మది. అందుకని ఒకసారి శని ఎంటర్ అయితే మహర్దశ వస్తే 19 ఏళ్ళు కదలదు. అంటే పాజిటివ్ గా అసలు ఆ శని మహర్దశ జీవితంలో వస్తే ప్రతి గ్రహానికి మనకు దశ ఉంటుంది. ఆ దశ ఫుల్ ఉంటుంది. ఈ దశలన్నీ మొత్తం కలుపుకుంటే మనకి 120 ఏళ్ళు బతకాలి. ఒక మనిషి ఆయుర్దాయం, పరిపూర్ణ ఆయుర్దాయం అంటామే, అది 120 ఏళ్ళు. ఓహో. అన్ని దశలు ఫుల్ గా కంప్లీట్ గా తిరగాలంటే. ఓకే ఓకే. సపోజ్ రవి మహాదశలో అంటే పుట్టి ప్రతి మళ్ళీ తిరిగి పర్సన్కి- రవి మహాదశ దాకా వాళ్ళు చేరుకోవాలంటే అన్నేళ్ళు పడతాయి. అంటే పరిపూర్ణ ఆయుర్దాయం అంటే అది. అందుకని 60 ఏళ్ళకి అర్ధాయుష్ అని అంటారు. అవును. అందుకని అర్ధాయుష్ అయిపోయింది కనుక అప్పుడేవో పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నుంచి కొంచెం వృద్ధాప్య చిహ్నాలు కనిపిస్తూ ఎందుకంటే మన స్కేల్ సగం దాకా ఎక్కాక మిగిలిన సగం పాడాలి కదా. అవును. సైన్ గ్రాఫ్ అంటాం మేము. ఇది పైకి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి కిందకు వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు వచ్చిన దగ్గర నుంచి ప్రతి మైల్ స్టోన్ లోను 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి కొంచెం శరీరంలోనూ మార్పులు కనిపిస్తాయి, ఆరోగ్యంలో మార్పులు కనిపిస్తాయి, మనం ఏమన్నా రిసీవ్ చేసుకోవటంలో మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి మార్పులు మనం గమనిస్తూనే ఉంటాం. 60 నుంచి 65, 70, 75, 80, 85 ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. అది అది అసలు ఈ వీటిల్లో ఉన్నటువంటి మన జీవిత కాలంలో ఉన్నటువంటి విశేషం. శని శివుడికి త్రయోదశి ఎందుకు ఇష్టం? చక్కగా అప్పుడు మనం ఇది చేసుకుంటున్నాం కదా, మాస శివరాత్రి అని, కనుక ఆయనకి అది ఇష్టం. ఆయనకి ఇష్టం కనుక ఈయన కూడా శివుడిని ఫాలో అవుతూ ఒకసారి శివుడిని కూడా పట్టుకున్నాడుగా, అప్పటి నుంచి నిన్ను శనీశ్వరుడు అంటారని అనుకున్నారు కదా. కనుక ఈ రకంగా శివుడికి ఇష్టమైనటువంటి త్రయోదశి ఈయనకు కూడా ఇష్టం. అంతే తప్పితే మరొకటి కాదు. అంటే ఆ రోజు శివాభిషేకం చేస్తే అసలు శివుడికి కానీ హనుమంతుడికి కానీ ఏమి చేసినా ఆయనకి ఇష్టం, శనికి ఇష్టం. శనికి ముఖ్యంగా తైలాభిషేకం, నలుపు రంగు ఇష్టం కనుక ఆ రోజు నల్ల బట్టలు వేసుకోవటం. అందరికీ ఒక చిన్న సూక్ష్మమైన ఉపాయం చెప్తా, చాలా తేలిక ఉపాయం. ఇలాంటి శని దోషంతో బాధపడుతున్నాము అనుకునే వారందరూ శనివారం నాడు నల్ల ప్రమిదలు దొరుకుతాయా బయట బజార్లో? నల్ల మట్టితో ప్రమిదలు, ఎర్రమట్టి కాకుండా నల్ల మట్టి ప్రమిదలు, అవో డజనో ఎన్నో తెచ్చేసుకోండి. ఆ నల్ల మట్టి ప్రమిదల్లో నల్ల బట్ట దొరుకుతుంది కదా, దొరుకుతుంది. లేకపోతే ఏదైనా ఒక చీరఫాలు కొనుక్కుని ఇంత ముక్కలు కట్ చేయండి. ఆ నల్ల బట్టలో నల్ల నువ్వులు వేసి మూట కట్టి, నల్లదారంతో మూట కట్టి, అంత నలుపే, దాన్ని ప్రమిదలో పెట్టి పైన ఇలా ఒత్తిలాగా పెట్టండి. మూటని ఇలా ఒత్తిలాగా చేయొచ్చు కదా. చేసి దాంట్లో నల్ల నువ్వుల నూనె వేసి శనిదేవుడి దగ్గరికి వెళ్ళి, అంటే ఆలయంలో నవగ్రహాలు ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ శనిదేవుడు ఎదుర్కొండా ఈ దీపం మీ చేతులతో మీరు వెలిగించుకోండి, ఇంకా భయపడక్కర్లా, ఇంకా హీ విల్ టేక్ కేర్ ఆఫ్. నల్ల నువ్వుల నూనె నల్ల బట్టలో నల్ల నువ్వులు వేసి నల్లదారంతో ముడికట్టి పైన ఇలా ఒత్తిలాగా వదిలి నల్ల ప్రమిదలో, మట్టి ప్రమిదే, నల్ల మట్టి ప్రమిదలో వేసి అది ఆయన దగ్గర పెట్టేసి ఒక్కటే అమ్మ, ఒక్క దీపం చాలు, ఒక్క దీపం చాలు. ఆ ఒక్క దీపం ఆయన దగ్గర పెట్టేయండి, ఇంకా బెంగపడక్కర్లా. ఆ దోషం ఏదో ఆయన చూసుకుంటాడు. మన మీద ఆయన తృప్తిపరిచాం కదా, అంతే. ఆ దోషం ఆయన తీర్చేస్తాడు. ఇంకా మీ దగ్గర నూనె మిగిలితే ఆ నూనెతో ఆయన నెత్తి మీద కూడా కాస్త పోయండి ఆ విగ్రహానికి. శనివారం నాడు ఈ పని చేస్తే ప్రభాతం, ప్రదోషం ఈ 2 సమయాల్లో మీకు ఏ రోజు ఏ టైం, అందరికీ పొద్దున కుదరదు, అందరికీ రాత్రి కుదరదు. ఇప్పుడు మనం బయట దేశాల టైముల్లో ఉద్యోగాలు చేయటం కూడా ఎక్కువైపోయింది కనుక పొద్దున్న లేచి వెళ్ళే వాళ్ళు ఉంటారో ఉండరో, వాళ్ళు కనీసం సాయంత్రం వెళ్ళండి. కానీ ఈ 2 టైముల్లో మీరు కష్టపడుతున్నప్పుడు మీరు కూడా కష్టపడాలి కదా. కనుక ఒకసారి ఇది చెయ్యండి, అన్ని దోషాలు నివారింపబడతాయి. హాయిగా శివునికి దండం పెట్టుకుని
శనేశ్వరాయన మహా అనుకోండి, నైనా కాపాడు, ఇబ్బంది వచ్చినా తేలిక వెళ్ళిపోయేలా చూడు అని దండం పెట్టుకోండి, అయిపోయింది. ఓకే, సంతోషం అమ్మా, ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి